డ్రగ్స్కి, ఆల్కహాల్కి అడిక్ట్ అయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. అయితే వీరిలో చాలామంది యూత్ ఎల్డర్సే ఉంటుంటారు. అయితే చిన్నవారు, పెద్దవారు ఇలా వయసుతో సంబంధం లేకుండా చాలా వరకు అడిక్షన్ మనం గమనిస్తూ ఉంటాము. ఈ అడిక్షన్ ఏంటంటే వీడియో గేమ్స్ అడిక్షన్, మొబైల్ గేమ్స్ అడిక్షన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వీడియో గేమ్స్ అడిక్షన్ అనేది ఒక డిసార్డర్గాను చెప్తుంది. ఇది ఒకరిద్దరు మాత్రమే ఎదుర్కొంటున్న సమస్య కాదు, ప్రపంచంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య అని చెప్తుంది. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే ఈ వీడియో గేమ్స్ అనేది కంటిన్యూస్గా ఆడటం వల్ల చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే ఎందుకు ఒక వ్యక్తి తరచుగా వీడియో గేమ్స్ కానీ మొబైల్ గేమ్స్ కానీ ఆడవలసి వస్తుంది? ఎందుకు ఇదొక అడిక్షన్ లాగా జరిగిపోతుంది? ఈ గేమ్స్ ఆడుతున్నప్పుడు గేమ్లో ఉండే రివార్డ్స్ వల్ల పిల్లలు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. ఈ ఎగ్జైట్మెంట్ అనేది వాళ్ళకి ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. ఇలా జరుగుతున్న క్రమంలో వాళ్ళు గేమ్ని వదలకుండా కూర్చుంటారు. వాళ్ళు ఇంకా ఇంకా న్యూనెస్ కావాలి, ఇంకా ఎగ్జైటింగ్గా ఆడాలి, ఇంకా ఇలాగే ఆడాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇలా ఆడుతున్న క్రమంలో వాళ్ళ బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది పిల్లలకి ప్లెజర్ ఫీలింగ్ ఇస్తుంది. అయితే ఈ గేమ్స్ అనేవి పిల్లలకి ఫ్యాంటసీకి, రియాలిటీకి మధ్య బౌండరీని గీస్తున్నాయి. అది ఎలాగా అంటే పిల్లలు ఆడుతున్నంతసేపు బయట ప్రపంచాన్ని మర్చిపోతూ ఉంటారు. ఫ్యామిలీతో గడపటం కానీ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే పిల్లలు చేయడానికి ఇష్టపడతారు. అయితే ఈ వీడియో గేమ్స్లో, మొబైల్ గేమ్స్లో రకరకాల గేమ్స్ ఉంటాయని చూసాం మనం. దీంట్లో క్యాజువల్ గేమ్స్ అంటే క్యాండీ క్రష్ సాగా అని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో కొన్ని వైలెంట్ గేమ్స్ ఉంటాయి. పిల్లల్ని ఇవి అగ్రెసివ్గా చేస్తాయి. వాళ్ళ బిహేవియర్ మారేటట్టు జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువసేపు ఈ గేమ్స్ ఆడటం వల్ల వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ మనం గమనించవచ్చు. వాళ్ళు అగ్రెసివ్గా కనబడటం, డిప్రెసివ్గా కనబడటం, యాంగ్జైటీగా ఉండటము మనం గమనించవచ్చు. ఎప్పుడైతే పిల్లల్లో ఇవన్నీ మనం చూస్తూ ఉంటామో ఈ బిహేవియరల్ చేంజెస్ అనేవి మనం పిల్లల్లో ఈ అడిక్షన్ అనేది వారిలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అడిక్షన్ అనేది పిల్లలకు మంచిదా అంటే కాదు అని మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు అడిక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అడిక్షన్ కలిగి ఉన్నారో వాళ్ళు సోషల్లీ ఐసోలేటెడ్గా ఉంటారు. వారిలో కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. బయటి ప్రపంచంలో కలవాలి అనుకున్నా కూడా ఒక రకమైనటువంటి లోనెస్ అనేది వారిలో కనిపిస్తుంది. వాళ్ళు ఐసోలేటెడ్గా ఉండాలని అనుకుంటారు. అకాడమిక్స్లో, ఫ్యామిలీలో ఎక్కడ కూడా వారు కనిపించడానికి ఇష్టపడరు. అయితే దీనికి సొల్యూషన్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది అని. అయితే వీడియో గేమ్స్కి అడిక్ట్ అవ్వక మునుపే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నిపుణులు చెప్పిన దాని ప్రకారంగా అడిక్ట్ అవ్వక మునుపే మనం పిల్లలకి ఫోన్స్ కానీ, వీడియో గేమ్స్ కానీ కొనిచ్చేటప్పుడు, ఫోన్ వారి చేతిలో పెట్టేటప్పుడు కానీ వాళ్ళు ఏం చూద్దాం అనుకుంటున్నారు, ఏం చూడాలనుకుంటున్నారు, ఎంతసేపు మాత్రము వాళ్ళ ఫోన్ వారి చేతిలో ఉండాలి, ఇవన్నీ మనం డిసైడ్ చేసి ఉంచుకోవాలి. మనం వాళ్ళు ఏ గేమ్ ఆడబోతున్నారు అనే దాని మీద కూడా కాస్త రీసెర్చ్ చేసుకొని ఉండాలి. అప్పుడే మనం వాళ్ళ బ్రెయిన్ అనేది మన కంట్రోల్లో, రియాలిటీలో ఉండగలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే వారు గేమ్ ఆడుతున్నప్పుడు రెగ్యులర్ బ్రేక్స్ తీసుకోమని సజెస్ట్ చేయాలి. ఖచ్చితంగా మనం ఫోర్స్ చేయాలి అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇలా గేమ్స్ ఆడుతున్న క్రమంలో ఖచ్చితంగా అవుట్డోర్ గేమ్స్లోనూ సోషల్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నట్టు మనం చూసుకోవాలి. మరి అడిక్ట్ అయిన వాళ్ళ విషయంలో ఖచ్చితంగా మనం స్లోగా వాళ్ళని అవుట్డోర్ గేమ్స్కి ఇన్వాల్వ్ చేయటం, ఫ్యామిలీలో కలిసిపోయినట్టు ఇన్వాల్వ్ చేయటం, ఇలా కొన్ని మార్పులు తీసుకొస్తూ ఉండాలి. ఒకేసారి మనం దీన్ని వదిలించలేం, కానీ స్లోగా మనం దీనిలో మార్పు తీసుకురాగలం. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, బయట నేచర్లో పిల్లల్ని ఎంజాయ్ చేయటం నేర్పించాలి. పిల్లల్లో కలిగే ఈ అడిక్షన్ వల్ల కలిగే మార్పులని కాగ్నిటివ్ బిహేవియరల్ చేంజెస్ అంటారు.